మనకి శ్రీకృష్ణ పరమాత్మ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైనటువంటి మంచి ఆహారమే తిను, శాకాహారమే, అహింసతో కూడుకున్నటువంటి ఆహారము, ఇంకొకరు బాధపడకుండా ఇంకొకరిని పీడించి తీసుకోకుండా మంచిగా సంతోషంగా ఎదుటి వ్యక్తి హ్యాపీగా మనకిచ్చినటువంటి పిడికెడైనా కూడా అది అమృతంలా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి నడత, మంచి పనులకే, ధ్యానానికి, సత్సంగానికి, పుణ్యకర్మలకే నువ్వు ముందడుగు వేయి. మంచి యొక్క ప్రవర్తన, నీ యొక్క ప్రవర్తన కూడా మంచి ఆలోచనలే చేస్తూ మంచి మాటలే మాట్లాడుతూ 10 మందికి మార్గం చూపే విధంగా నువ్వు ఉండు. యుక్తమైన నిద్ర. నిద్ర అంటే ఏమని, మనము ఎంత సమయం నిద్రపోవాలో అంత సమయమే నిద్రపోవాలి. ఎక్కువ సమయం నిద్రపోయినా కూడా మనకి ఆయుస్సు తగ్గుతుంది. కాబట్టి జాగరూకుడవై ఎప్పుడు కూడా ఎరుకుతూ ఉండు. ఏమి జరుగుతూ ఉంది, ఏం పని చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏమి చూస్తున్నాను, ఎక్కడికి నేను నడుస్తూ ఉన్నాను, నా ప్రయాణం ఏంటి, నా గమ్యం ఏంటి అని చెప్పేసి జాగరూకుడు అయి ఉండు. అప్పుడే మనము యొక్క సంసార దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టుకోగలుగుతాము. అందుకే యుక్తమైనటువంటి ఆలోచనలు, మంచి ఆహారం తీసుకుంటే మంచి గుణాలే మనలో ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నా. యుక్తమైన ఆహారం అంటే ఏంటి? మంచి ఆహారమే. అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులు 5 రోజులు దాన్ని మళ్ళీ వేడి చేసుకొని ఇలా తినకూడదు. మాడిపోయినది తర్వాత మిగిలినటువంటి నిన్నటిది ప్రొద్దునది ఎటువంటి ఆహారము తీసుకోరాదు. శాకాహారమే మితంగా తీసుకోవాలి. అది కూడా ఇంకొకరు బాధపడకుండా ఎలా అంటే, వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులు ఇవ్వకుండా నేను జల్సాగా 1 నెల పాటు కావలసినవన్నీ తెచ్చుకొని తిని జల్సా చేస్తే అది కూడా పాపభూయిష్టమైన అహింసతో కూడుకున్నటువంటి ఆహారమే. అవతల వ్యక్తి నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదే అని బాధపడుతున్నాడు. అన్యాయంగా ఎక్కువగా వడ్డీలు వసూలు చేసి డబ్బులు ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో నేను తిన్నా కూడా అది కూడా అహింసతో కూడుకున్నటువంటి ఆహారమే. ఆ విధంగా ఇంకొకరి సొమ్మును నేను బలవంతంగా లాక్కుని ఆ భూమిని నేను బలవంతంగా రాయించుకొని, భూమి కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇంకొకరి దక్కాల్సిన సొమ్మును నేను నా పేరు చేజెక్కించుకొని నేను తింటూ ఉంటే అది కూడా అహింసతో కూడుకున్నటువంటి ఆహారమే. ఈ విధంగా మనము తక్కువ తినటం వల్ల నిద్ర కూడా తక్కువగా వస్తుంది. ఏకభుక్త సదాయోగి అన్నారు, ద్విభుక్త సదాభోగి అన్నారు, త్రిభుక్త సదారోగి అని అన్నారు. ఆ విధంగా మనకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వాళ్ళు తక్కువ తినాలి, 1 పూట 2 పూటలు తీసుకోవడమే యుక్తమైనదని మనకిక్కడ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.